యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య మనకు బంగ్లాదేశ్కు చాలా విభేదాలు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంటు మొహమ్మద్ షాబుద్దీన్ అనే ప్రెసిడెంట్, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చైనాతోటి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. డిఫెన్స్కు సంబంధించినటువంటి సంబంధాలు కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. సో మనకు చైనాకు బార్డర్లో ఎన్నో విభేదాలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా ఎప్పుడైతే బంగ్లాదేశ్ చైనాతోటి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతుందో మన దేశం కూడా దాని మీద చర్యలకు ఉపక్రమించింది. దాని ఫలితం ఏంటంటే నార్త్ ఈస్ట్ కారిడార్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా బంగ్లాదేశ్ బిజినెస్ చేస్తుంది. మియాన్మార్కో, భూటాన్కో, నేపాల్కు ఆ కారిడార్ ద్వారా బిజినెస్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే మనం దాన్ని కట్ చేస్తామో, దాన్ని క్లోజ్ చేశామో, ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ మూడు దేశాలతో బిజినెస్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా టైం కావాలి, టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఎప్పుడైనా సరే మన దేశం ఏం ఆలోచిస్తుంది, మన దేశ ప్రయోజనాలే ఆలోచిస్తుంది, కానీ బంగ్లాదేశ్ యొక్క ప్రయోజనాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం బంగ్లాదేశ్ మనతో పూర్తిగా సహకరించేది, చైనాకు దూరం పెట్టింది. కానీ మనం ఇప్పుడు షాబుద్దీన్ చైనాను చాలా దగ్గర చేసుకుంటున్నాడు. అనవసరమైన అన్ని వాటితోటి రిలేషన్ ఎక్కువ, అనవసరమైన రిలేషన్ పెంచుకుంటున్నాడు. అది మనకు భవిష్యత్తులో ఇబ్బందిగా మారే పరిస్థితి ఉండడం వల్ల మన భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.